యెహోవా తనూజం మహాదివ్యతేజం ప్రభాభాసమానం నమో యేసుదేవం పవిత్రాత్మరూపం ప్రజాప్రేమదీపం వందే సదా దాసదేవం నమో క్రీస్తువే నమః.
పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ కసిరి నన్ను తిట్టిందే బసిడి పువ్వు నువ్వని పంపిందే నువ్వు రాకు నా వెంటాయి పువ్వు చుట్టూ ముళ్ళంట అంటుకుంటే మండే ముళ్ళంట తీగ పైన చేయేస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట వరదైనా వరమని వరిస్తానమ్మా మునకైనా సుఖమని ముడేస్తానమ్మా నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్ప గాలి ఊపిరయింది నీల నన్ను నడిపింది ఏమిటంట నీలోని గొప్ప వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది పక్షపాతం ఎందుకు నా పైన వెలుగు దారి చూపింది చినుకు పోసింది వాటితోటి పోలికని తీరా అవి బతికున్నప్పుడే తోడుంటాయమ్మా ఈ చితిలో తోడై నేనొస్తానమ్మా నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ తెలియచెప్పుడి లేని ఎడల అదేనను తెలియచెప్పుడి అప్పుడు నేనెట్టు పోవలను అటు పోయేదనగా
లాబాను బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రెబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఆమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చింది. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు నమస్కారం చేసి తరువాత నగలను వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చాడు. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి పిలువగల వస్త్రం ఇచ్చాడు. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు ఉండెను. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని వద్దకు నన్ను పంపినడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదానిని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననిది. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేయను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించడని నా యజమాని వద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను కాక నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందరుగాక అని ఆమెను దీవింపగా రెబ్కాయు ఆమె పనికత్తెలు లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకుని పోయాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. మన మధ్య ఉన్న సంఘ పెద్దగానే ఎస్ఐ గారు ప్రార్థన చేస్తారు. ప్రభువా, వివాహము జరిగించడానికి ప్రభువా నాయన ఏర్పాటు చేసి ఉన్నావు, నీకే వందనాలు ప్రభువా. ఈ కార్యము నీవు జరిగించండి ప్రభువా. నీ నామానికి మహిమ కలిగినట్లు సహాయం చేయండి ప్రభువా. ఆశీర్వాదించి నీ దీవెనలతో నింపండి ప్రభువా. ఈ కార్యక్రమం ప్రభువా ప్రారంభము నుండి అంతం వరకు ఈ నామాన్ని మహిమపరచుటకు సహాయం చేయండి. యేసు నామమున. ఇస్సాకునకు పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చెయ్యాలి. డాడీ పెళ్లి చేస్తావా, ఎవరినన్నా ప్రేమించమంటావా అని ఇస్సాకు తండ్రిని అడగలేదు. తండ్రి బాధ్యత ఏంటంటే వయసు వచ్చిన కుమారుడికి కానీ కుమార్తెకి కానీ పెళ్లి చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఈనాడు పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు వారి బాధ్యతను మర్చిపోతున్నారు. పిల్లలకి అంటేనే సరిపోలేదు. పిల్లల్ని కన్న తర్వాత వారిని దైవభయంలో దైవభక్తిలో పెంచి వారికి వివాహ వయసు వచ్చినప్పుడు వారికి కావలసిన సంబంధం చూసి వివాహం చేస్తే ఈ పిల్లలు చెడిపోరు. తల్లిదండ్రులు పట్టించుకోక విడిచిపెట్టారు. ఆ యవనేచ్ఛలకు లోనైపోయి తొందరపాటులో ఎవరిని వివాహం చేసుకోవాలో ఎవరిని వివాహం చేసుకోకూడదో వారికి ఏం తెలియదు. ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు ప్రేమ అంటూ అడ్డం వచ్చిన వాళ్ళందరినీ ప్రేమించి తర్వాత తిప్పలు పడుతున్నారు. ఆ కుర్రోడు నన్ను పోషించగలడా లేదా ఆ అమ్మాయి ఆలోచించదు. అదే తల్లిదండ్రులు అయితే ఇవన్నీ ఆలోచిస్తారు. ఆ అబ్బాయి ఎటువంటి వాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి వారు, ఆ సాంప్రదాయం ఎటువంటిది, మా కుటుంబానికి సరిపోదా ఇవన్నీ తల్లిదండ్రులు ఆలోచించి చేస్తారు కనుక అవి జీవితాంతం చక్కగా ఉంటాయి. ఈ ఆలోచన లేకుండా ఈ పిల్లలు చేసే పనుల ద్వారా చాలా కుటుంబాల్లో శాంతి సమాధానం సంతోషం లేకుండా పోతుంది. అబ్రహాము దేవుని భక్తుడు, దేవుని స్నేహితుడు, అన్నీ తెలిసినవాడు కనుక ఆ అబ్బాయికి వివాహ వయసు రాగానే బాధ్యత గల తండ్రిగా తాను వెళ్ళి ఒక అమ్మాయిని చూసి తీసుకొచ్చి పెళ్లి చేయాలి. వయసేమో పైబడిపోయింది, తిరగలేని వయసు.
ఎక్కడికి వెళ్ళలేని వయసు. ఏం చేస్తాడు? తన దగ్గరున్న సేవకుడైన ఎలియాజర్ని పిలిచి, నాయనా నా కొడుక్కి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చెయ్యాలి, మా బంధువులంతా పలానా చోట ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని చూసి తీసుకురా, పెళ్లి చేద్దామని ఎలియాజరుతో చెప్పాడు. ఎలియాజరు ఏమన్నాడు తెలుసా అండి? మరి వెళ్తానండి, అమ్మాయిని చూస్తానండి, ఆ అమ్మాయి ఇక్కడికి రానంటే అబ్బాయిని అక్కడికి తీసుకెళ్ళి పెళ్లి చేసేనండి అంటున్నాడు. ఏ ఎక్స్ట్రాలంటే అమ్మాయిని అడగలేదు, అమ్మాయి ఏమో రానని అనలేదు. అప్పుడే మన వీళ్ళకి అక్కడ మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు. నాకు నీళ్లు పోయమ్మా, దాహం వేస్తుందని అడుగుతాను. ఏ అమ్మాయి అయితే నాకు నీళ్లు పోసి అడగకుండా నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుందో ఆ అమ్మాయే నువ్వు ఏర్పాటు చేసుకున్న అమ్మాయి అని నేను నిశ్చయించుకుంటాను. నేను వచ్చిన కార్యం సఫలం చేయనా అయినా అని దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియులారా, మనం ఏ కార్యక్రమం చేసినా ఈ భాగం మనకేం తెలియజేస్తుందంటే ప్రార్థనతో ప్రారంభించాలి. అబ్రహాం ప్రార్థన చేసి పంపించాడు ఎలియాజర్ని. ఎలియాజరు కూడా ప్రార్థన చేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఈ భాగం మనకి తెలియజేస్తుంది. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, దేవుడికి చెప్పకుండా వాళ్ళు ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నారు, అందుకే సఫలం అవడం లేదు. ముందు దేవునికి చెప్పి, దేవా ఈ కాలు వచ్చింది, నీళ్లు తోడుకుంది, కడవ భుజం మీద పెట్టుకుంది, వెళ్ళిపోతుంది. ఎలియాజరు అమ్మ కొంచెం నీళ్ళు. ఆ తర్వాత రిబ్కా అన్నది. మరి మీ ఇంటి దగ్గర రిబ్కా అన్నది మీకే కాదు మీ ఒంటెలకు కూడా స్థలం ఉంది, మేత కూడా ఉందంటే ఆ అమ్మాయికి ఆ ఎలియాజరు బంగారపు ముగ్గు కమ్మి తీసి ఆ అమ్మాయికి ఇచ్చాడు. మాటలు అవ్వకుండానే ఆ అమ్మాయికి బంగారపు ముగ్గు కమ్మి ఎందుకు? ఆ అమ్మాయి బావిలో దిగి 10 ఒంటెలు తాగే నీళ్లు పోసింది. ఆమె పని చేసింది కనుక, ఎవరి చేత ఊరికనే పని చేయించుకోకూడదు కనుక ఆమె చేసిన పనికి తగినట్టుగా కృతజ్ఞతకి వెళ్ళిన తర్వాత అమ్మాయి చెప్పింది, చెల్లె వాళ్ళంతా ఎవరిని కూడా వచ్చారని లాభాన్ని అడిగితే అబ్రహాం సేవకుడు అంటే ఎలియాజర్ అంట. ఇదంటే కథ అంటే ఆ తర్వాత వచ్చేసి యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, బయట నిలువ నేల లోపలికి రమ్మని ఎలియాజర్ని ఆయన సేవకులను లాభాన్ని ఆగుతాయి. రోజులు ముఖ్యం కాదు, పని ముఖ్యం. మనం ఎందుకు వచ్చామో ఆ పని అయిన తర్వాతే పోవచ్చు. అని రకరకాలుగా అనుకోవచ్చు కనుక పని ముఖ్యం. కనుక ఇక్కడ ఎలియాజరు వలన కలిగిన కార్యం ఏమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఏమండి మీరు అక్కడికి రావడం ఏంటి, మీరు అలా అనుకోవడం ఏంటి? మీరు అనుకున్నట్టు మా రేపు